ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి వారైన నారా లోకేష్ గారు మరియు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ డిఎస్సి ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళని ఒక్కసారి అతని పుట్టినరోజు ఏప్రిల్ 20వ తారీఖున డిఎస్సి ఇచ్చి అందరి విద్యార్థి నిరుద్యోగ అందకాలలో ఆనందాన్ని రెట్టింపు చేశారు. కానీ 40 రోజులు ఇచ్చి అందరినీ నిరాశపరిచారు. ఇది చాలా బాధాకరంగా ఉంది. ప్రిపరేషన్ కు మినిమం 9 రోజులు కావాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలి. వయో పరిమితి 47కి పెంచాలి. ఇదే లోకేష్ గారు మేము కోరుకున్నాం. ఇంతకు మించి మేమేమి కోరలేదు. ఇప్పటి వరకు లోకేష్ గారు ఏ విద్యార్థి కాదు మన రాష్ట్రంలో ఎవరు ఏదైనా చిన్న సమస్య వచ్చినా దాంతో స్పందించే లోకేష్ గారు ఇలాంటి 6 లక్షల మంది విద్యార్థులు ఉండి వాళ్ళని కనీసం పట్టించుకోవట్లేదంటే మాకు చాలా బాధగా ఉంది. ఇది ఖచ్చితంగా లోకేష్ గారు తీసుకెళ్లి మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యండి, 9 రోజుల సమయం ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి. మేము మీ కాలు పడుకొని ప్రాధాయపడి గుర్తుపడుతున్నాం. అందుకని మేము ఇంకేమి చెప్పలేము. మీరు చేసింది ఇది ఒకటే చెయ్యండి. ఇప్పటి వరకు మాకు 7 సంవత్సరాల నుంచి కనీసం ఆ జగన్ ప్రభుత్వం అది కూడా ఇయ్యేసి ఇది కూడా ఇయ్యేసి అని మమ్మల్ని ముంచారు. మీరు వచ్చి ఇచ్చారు. మీ ప్రభుత్వం కోసం మేము మా తల్లిదండ్రుల్ని, మా అన్నదమ్ముల్ని, మా చెల్లెల్ని అందరికి మిమ్మల్ని ఓటేయించి ఖచ్చితంగా బాబు వస్తే ఉద్యోగం వస్తుంది, బాబు వస్తే ఉద్యోగం వస్తుంది, బాబు వస్తే ఖచ్చితంగా డిఎస్సి, బాబు అంటేనే డిఎస్సి అని గుర్తు చేశాం అని చేయడం వల్ల ఈ రోజు మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. ఈ రోజు మా 6 లక్షల మంది నిరుద్యోగుల్ని ఇలా వండర్ చేసి ఇలా మానసిక స్కోపకి గురి చేయకండి. ఇంత మానసిక స్కోప ఎప్పుడు కూడా మేము గురవ్వలేదు. 45 రోజులంటే మినిమం ఉండే టెక్స్ట్ బుక్ లో 90 టెక్స్ట్ బుక్, ఒక్కో టెక్స్ట్ బుక్ చదివిన 2000 అనే కష్టం. అదే మీరు ఇచ్చే ప్రతి బిట్టు కూడా మన టెస్ట్లోనే కూడా మంచిగా కఠిన స్థాయి బిట్లు ఇచ్చారు. అందువల్ల చాలా మంది టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వలేదు. దీన్ని బట్టి మీ పేపర్ స్థాయి ఏ విధంగా ఉంటుందో మీ ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి 40 రోజులు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా 150 వచ్చినోడికి కూడా సాధ్యం కాదు. ఇది ఖచ్చితంగా నేను నిరూపిస్తాను అవసరమైతే. కాబట్టి ఖచ్చితంగా 9 రోజుల సమయం ఇచ్చి లోకేష్ గారు మా 6 లక్షల మంది విద్యార్థుల యొక్క ఆవేదనను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని అతన్ని మరీ ప్రార్థిస్తున్నాం.